గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ధనవంతుడు పేదవాడనే తేడా లేకుండా అందరూ సన్నబియ్యం తినాలి. నారాయణగూడలో లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈదురుగాలులకు ఎగిరిపోయిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ రేకులు. కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రయోజనం లేదంటున్న ప్రయాణికులు. ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రంలో 18 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు. ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి సత్యప్రసాద్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ హిమాయత్ నగర్ ఆదర్శ బస్తీలోని రేషన్ షాపులో మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం నారాయణగూడ గాంధీ కుటీరు వద్ద సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, కార్పొరేటర్లు మహాలక్ష్మి విజయారెడ్డి భోజనం చేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ, భారతదేశంలో మొదటిసారి ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా అందరూ సన్నబియ్యం తినాలని ప్రభుత్వం ఉగాది పండగ నుండి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా గత నెల మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వడానికి ప్రారంభించింది. హైదరాబాద్ సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల పోయిన నెల ఇవ్వలేకపోయినాం. ఈ నెల 1వ తారీఖు నుంచి 653 రేషన్ షాపులలో ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభమైంది. ఈ సన్న బియ్యం యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ లో తెల్ల రేషన్ కార్డు పొందినటువంటి అందరూ కూడా తమరి యొక్క హక్కును బియ్యాన్ని తీసుకునేది మీ అవసరాలకు వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నూతన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ సర్వే జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు ఇంటికి కొత్త కోడలు వచ్చినా, ఇంటి నుంచి బిడ్డ వేరేటికి పెళ్లి పోయినా అటువంటి రేషన్ కార్డుల మార్పులు జరగనటువంటితో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా వారి ఇంక్లూడ్ కాక సరైనటువంటి రేషన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే ద్వారా తీసుకున్న సమాచారం కానీ, ప్రజావాణిలో వచ్చినటువంటి అప్లికేషన్ ఆధారంగా కానీ, లేదా ఇతరత్ర రెగ్యులర్గా ఎంఆర్ ఆఫీసులో కానీ అక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన అప్లికేషన్లు అన్నింటికీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం, బయట ఇదే సన్న బియ్యం కొనుక్కోవాలంటే 52 రూపాయల కిలో ఉంది. అటువంటి బియ్యాన్ని ఎలా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా ఇస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పటికే స్లమ్స్ లో ఉన్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, 500కే సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కానీ, రైతులకు సన్న వడ్లకు 500 బోనస్ కానీ, 60,000 ఉద్యోగాలు కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన సమగ్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఇతరత్ర అంశాల విషయంలో కూడా అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మరి స్థానిక శాసనసభ్యులు నాగేందర్ గారు, స్థానిక మేయర్ గారు విజయలక్ష్మి గారు, కార్పొరేటర్ మహాలక్ష్మి గారు, అదేవిధంగా ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, సివిల్ సప్లైస్ అధికారులు, స్థానిక నాయకులు అందరం కూడా ఈరోజు మీ అందరితోటి ఒక సంతోషాన్ని పంచుకొని బియ్యాన్ని ఇవ్వడానికి వచ్చినాం. దయచేసి హైదరాబాద్ ప్రజలు సన్న బియ్యం కార్యక్రమాన్ని లబ్ధి పొంది ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి సంతోషంగా ఉండే విధంగా
ఇతరత్ర భవిష్యత్ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో తీసుకుంటున్నాం. ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రాజీవ్ యువ మేడ్చల్ జిల్లా చెర్లపల్లిలో నూతనంగా ప్రారంభించిన రైల్వే స్టేషన్లో ఈదురుగారులకు రైల్వే స్టేషన్లోని షెడ్డు పైన ఉన్న రేకులు లేచిపడడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తగిన చర్యలు చేపట్టారు. 3 నెలల క్రితమే చెర్లపల్లి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన నిర్మాణం ఇలా ఈదురుగారులకు చెల్లాచెదురు కావడంతో ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వంపై జీహెచ్ఎంసీపై ఒత్తిడి పెంచడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న సందర్భంగా కేంద్రాన్ని ఒప్పించి 600 కోట్ల నిధులతో ఫ్లైఓవర్ను మంజూరు చేయించడం జరిగిందన్నారు. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేయించడంలో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో విఫలమైందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ కారిడార్ పనుల విషయంలో జాప్యం కొనసాగిస్తుందని మండిపడ్డారు. గతంలో ఈ అలసత్వానికి కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల నష్టపరిహారాన్ని కూడా విధించిందని గుర్తు చేశారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు పనులను వేగవంతం చేసి కారిడార్ పూర్తి చేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ, అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని శాసనసభలో ప్రశ్నించి మరి కార్యక్షేత్రంలో కూడా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వస్తే మరి పట్టుమని మరి ఈ యొక్క పనులు ముందుకు తీసుకుపోవటానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించలేదు. అదే సమయంలో కేటీఆర్ ఉప్పల్కి వస్తా అంటే కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఈ యొక్క లైట్ తీయటానికి 6 ఏళ్ళు పడుతుందా, కరెంటు స్తంభం మార్చడానికి 6 ఏళ్ళు పడుతుందా, 600 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే ఒక స్తంభాన్ని తీయటానికి మీకు 6 ఏళ్ళు పడుతుందా అని చెప్పని ప్రశ్నించి అడ్డుకున్న తర్వాత స్తంభాలు మార్చడం జరిగింది. ఇంతలో మళ్ళీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ అదే విధానం, అదే సహాయ నిరాకరణ, అదే నిర్లక్ష్యం, అదే అలసత్వంతో కాలయాపన చేస్తే మరి గడ్కరీ గారికి విషయాలన్నీ తెలియజెప్పిన తర్వాత 20 కోట్ల రూపాయల పెనాల్టీని
ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ జిహెచ్ఎంసీ పైన కేంద్ర ప్రభుత్వం విధించింది. అయినా కూడా పట్టి పట్టనట్టుగా, ముట్టనట్టుగా ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తూ వచ్చింది. ఒకవైపున కేంద్రం 100 కోట్ల రూపాయలు నిధులు ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు, ఉప్పల్ అభివృద్ధి కొరకు ఇస్తే కనీసం సహకరించేది పోయి, కనీసం పనులు వేగవంతం కావడానికి కావలసినటువంటి చర్యలు తీసుకునేది పోయి ఆ కాంట్రాక్టర్ని బెదిరించారు, కమిషన్ల కోసం రప్పించారు, అనేక రకాల ఇబ్బందులు పెడితే కాంట్రాక్టరే పారిపోవడం జరిగింది. చివరికి ఎట్టికేలకి కేంద్రం జోక్యం చేసుకొని కొత్త కాంట్రాక్టర్ని పెట్టి పనులు ముందుకు తీసుకుపోదామంటే ఇప్పుడు మళ్ళీ ఈ జిహెచ్ఎంసీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంపై, ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, పట్టు బిగించాలని, ఈ ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతం కావటం కొరకు మరి కాంట్రాక్టర్ని కూడా దారికి తేవాలి, ఈ జిహెచ్ఎంసీ అధికారులు మెడలు వంచాలి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి, పనులు వేగంగా జరగటం కొరకు ఈరోజు ఉప్పల్లో ఈ యొక్క యాత్ర తీస్తున్నామన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ 5వ తారీఖు నాడు మళ్ళీ గడ్కరీ గారిని కలుస్తాం. ఈ విషయాలపైన ఏం జరిగింది అన్నటువంటి అంశాలను కూడా తెలుసుకొని ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేయడం కొరకు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ జిహెచ్ఎంసీ పైన అటు కేంద్రం వైపు నుంచి ఒత్తిడి పెంచేటట్టుగా చేస్తాం, ఇటు ప్రజల వైపు నుంచి కూడా ఒత్తిడి పెంచుతామన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం కొరకే ఈరోజు ఈ యాత్ర అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. నెల్లూరు జిల్లా వింజమూరులోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. 1,50,00,000 రూపాయలతో 5 పడకలతో ఆసుపత్రిని నిర్మించారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా 42 కేంద్రాలను కేటాయించగా సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రంలో 18 డయాలసిస్ సెంటర్లను 10 నెలల కాలంలో ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. మెట్ట ప్రాంతమైన వింజమూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. నియోజకవర్గంలో 80 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారని, వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో 65 కోట్ల రూపాయలను డయాలసిస్ విభాగానికి కేటాయించినట్లు మంత్రి వివరించారు. చెప్పారు కదా 90,000 జనాభా ఉంది, పొదలకూరు 50 పడకలు చేయాలా అని చెప్పి ఇటువంటి అనేక రకాలు చేస్తున్నారు. ప్రధానంగా వారు రెండోసారి మూడోసారి అడిగింది ఏంటంటే డయాలిసిస్ సెంటర్ వెంటనే మంజూరు చేసి నేను ఒకరోజు నెల్లూరుకు వచ్చినా, నెల్లూరుకు వస్తే పక్కన కూర్చొని నువ్వు తర్వాత సార్ చూద్దాం సార్ ఇంకా ముందు నేను అనౌన్స్ చేయి అన్నారు. నేను మీడియా ఎదురుగా అనౌన్స్ చేసిన తర్వాత తప్పదు వెంటనే దాన్ని మంజూరు చేశాం. అంటే కార్య సాధకులు ఎలా ఉంటారనేది చెప్పి జరగాలి. నా నియోజకవర్గంలో డయాలసిస్ కారణంగా అనేక మంది హైదరాబాద్ జిహెచ్ఎంసీ సర్కిల్ 14 టౌన్లో ప్లానింగ్ ఆఫీసర్ నరేష్పై బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జస్వాల్ జరిపిన దాడి వివాదాస్పదమైంది. ఈ దాడికి నిరసనగా అబిడ్స్ జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు సిబ్బంది ధర్నాకు దిగి విధులను బహిష్కరించారు. అధికారులు వెంటనే స్పందించి ప్లానింగ్ ఆఫీసర్పై దాడికి దిగిన కార్పొరేటర్ రాకేష్ జస్వాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ అబిడ్స్ సర్కిల్లో జరుగుతున్నది. ఎందుకనగా మన రాకేష్ జస్వాల్ అనే కార్పొరేటర్ మా ఉద్యోగులపై దాడి చేసి నానా బూతులు తిట్టడం జరిగింది. నిన్న ఏసీపీ క్యాబిన్లోకి చొరబడి మరి మా సెక్షన్ ఆఫీసర్ అయినట్టు నరేష్ కుమార్పై దాడి చేశాడు. మరియు మన చైర్మన్లు ఆరిఫ్పై మసూద్పై గల్లబట్టుకొని బయటికి గుంజుకొచ్చాడు. దానిపై ధర్నా జరుగుతున్నది. ఇటువంటి అరాచకాలు జరగొద్దని ఈ ధర్నా చేయడం జరుగుతున్నది. వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడే మన కొందరు ఏసీపీ గారు, మా యూనియన్ జోనల్ అధ్యక్షుడు మోహన్ దాస్ గారు కూడా వెళ్ళి కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. వాటిపై కఠిన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఏ ఉద్యోగికైనా ఎప్పుడు ఏం జరిగినా, ఇటువంటి అరాచకాలు జరిగినప్పుడు ఈ మన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. వారిపై కఠినంగా చర్య తీసుకోవాలి.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడలో సర్వే నెంబర్ 951, 952లో ప్లాట్ ఓనర్స్కి రిసార్ట్ యాజమాన్యానికి జరిగిన వివాదంలో కొంతమంది ప్లాట్ ఓనర్లు అంటూ వచ్చి దౌర్జన్యంగా తమపై దాడి చేశారని, దీంతో తమ ఆత్మరక్షణ కొరకే వారిని అడ్డుకోవడం జరిగిందని ఫామ్ హౌస్ నిర్వాహకులు బాలరెడ్డి తెలిపారు. సర్వే నెంబర్ 951తో తనకు సంబంధం ఉందని, 952తో ఎలాంటి సంబంధం లేదన్నారు. గత 12 సంవత్సరాల నుంచి తన స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండే తనపై కొంతమంది వ్యక్తులు మేము ప్లాట్ల ఓనర్లమంటూ దౌర్జన్యంగా దాడి చేస్తూ తమ స్థలాన్ని డ్యామేజ్ చేశారని వాపోయారు. ఎటువంటి వివాదాలు లేకుండా తమ సమస్యను చట్టపరంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సర్వే నెంబర్లో నేను గత 12 సంవత్సరాల సంది ఉంటున్నా. ఈ 2 నెలల క్రితం హైదరాబాద్లో వచ్చి నాకు చేసిన డ్యామేజ్ వల్ల ప్లాట్ ఓనర్స్ మేం ప్లాట్లు మై ప్లాట్లు రంగనాథ్ గారు తీసుకోమన్నాడని చెప్తూ డ్యామేజ్ చేస్తూ నన్ను దౌర్జన్యంగా మొన్న వచ్చి 3 రోజుల కింద 1 తారీఖు నాడు మొత్తం ప్రామిసరీ డ్యామేజ్ చేసి ఇగో ఇప్పుడు మా ఎవరైతే దెబ్బ తాకింది నాకు సంబంధం నా ప్లాట్ అంటుండు కదా, అతని ప్లాటు లేదు, ఆయన సంబంధం లేదు. ఆ వీడియో ఉంది, ఒకసారి వీడియో చూపిస్తా చూడండి, మీకు ఆ వీడియో క్లిప్పింగ్ ఇస్తా. ఆ వీడియో సంబంధించింది చూడండి ఒకసారి, జూమ్ చేయండి. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చూడండి, మీకు ఆ క్లిప్పింగ్ ఇస్తా నేను. ఇంకొకటి మీకు క్లిప్పింగ్ ఇంకా చాలా ఉంటాయి, మీకు ఇస్తా. కాకపోతే ఇప్పుడు ఉన్న సందర్భంలో ఇదొకటి చూడండి. నాకు ఈయన దాడి చేసి నా కొడుకును దోజలు రేసి కొడుతుంటే నా అల్లుడు కట్టె తీసుకొని కొట్టిండు తప్ప గొడ్డలతో కానీ ఏ మారణ ఆయుధంతో కొట్టిన దెబ్బ కాదు. అది వీడియో ఉంది, అది మీకు ఇస్తా. కాబట్టి నాకేం న్యాయం చేస్తారు చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉల్లు అనుకుంటా నన్ను పులి లెక్క చూపిస్తున్నారు. నేను పులిని కాదు, నేను వ్యవసాయ క్షేత్ర రైతును. ఇక మీరు ఇదంతా చూస్తుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది అబద్ధమా. ఏమున్నా కోర్టులో లీగల్గా పోదామనే ఆలోచనతోటే ఉన్నాను తప్ప దండయాత్ర చేయాలనే ఆలోచన ఆ విజ్ఞత లేకుండా నేను లేను. సంస్కారంతో ఉన్నా. ఒక లేడీని నేను కొట్టి జుట్టు పట్టి కిందెత్తేసిన అంటారు. ఆ వీడియో చూపిస్తాను, నేను టచ్ చేసినట్టు ఒప్పుకున్నా, నేను టచ్ చేసినట్టు ప్రూఫ్ చేసిన. ఆ వీడియో మీకు ప్లే చేస్తా, మీకు ఇస్తా. నేను దేనికైనా సిద్ధం. ఓకేనా? నమస్కారం. మీరు ఏం చేసినా మీరు నా వాయిస్ కాదు, మీరు న్యాయం చూపించండి. నా వాయిస్ నేను చెప్పింది నిజమా కాదా మీరు బేరు చేసుకుంటే మీకు అన్ని తెలియనివి లేవు. ఎంకడికి నారదమునికి ఇలా పేపర్ విలేకరులకు రిపోర్టర్లకు తెలియని న్యూస్ అంటూ లేదు. కాబట్టి మిమ్మల్ని నేను నారదముని అని ఎక్కిరిస్తలేను. గొప్పోళ్ళు ఇంటి ప్రతి గడప ప్రతి సమస్యను ప్రతి మీ కంట చూసిన వాళ్ళు చెవులు ఇన్నోళ్ళు మీకు ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఏం చెప్తుండ్రు, ఎవడు అబద్ధం చెప్తుండే, ఎవడు నిజం చెప్తుండే అనేది. కాబట్టి మీరు దాన్ని పరిశోధించి నాకు న్యాయం చేయండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నా. మీ జనంలో నేను రుణపడి ఉంటా. థ్యాంక్ యూ. ఎప్పుడు కొనుగోలు చేశారు మీరు? నేను 2013లో తీసుకున్నా. అంతకుముందు లేఅవుట్ అయిందంటే అంతకుముందు లేఅవుట్ అయిందని ప్రూఫ్ చేస్తే ఎస్ ఏమంటున్నా ప్రూఫ్ చేస్తే నేను ఓకే. మీరు ఎవరి నుంచి కొనుగోలు చేశారు? నేను రైతుల నుంచి కొనుగోలు చేశాను. పేర్లు? కానుగుల ఫ్యామిలీ, కానుగుల చంద్రయ్య, కానుగుల సత్తయ్య, కానుగుల నరసింహ, కానుగుల రాములు. 6 ఫ్యామిలీలే, 59 మంది. 59 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు. అది 29/10/2013 నాటికి ఎవరైతే మేజర్ అవుతారో ఆ తర్వాత రేపు పొద్దుగాల చేస్తారన్న ఫ్యామిలీ, బతుకున్న ఫ్యామిలీ కాడికించి లీగల్ ఎయిర్స్ నుంచి నేను చేసుకున్నా. ఏ ఒక్కరు చేయకుండా నేను తీసుకున్నాను చెప్పిన. వాళ్ళ కుటుంబ సభ్యులు ముందే లేఅవుట్ చేశారు 1976లో. నేనేమంటున్నా 1976లని ఎక్కడ నన్ను వినిపించిరా చెప్పండి. మీడియాలో క్లిప్పింగ్ ఉంటే చూపియండి, నా దగ్గర ఉన్నాయి. 1986లో లేఅవుట్ అయింది అంటున్నాను. 1996లో లేఅవుట్ కదా చూపిమనండి. ఇప్పుడు నాది ఇది ఉందే అద్దాలు, ఇగో అద్దాలు అని చెప్తా. నా అద్దాలు ఉన్నాయి అంట. ఉన్నాయా అంటే నేనేమన్నా 86లో జీపీ అయింది, లేఅవుట్ అయింది కదా చూపియండి. దానికి సిద్ధం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్ మీర్జాలగూడలో నిన్న కురిసిన చిన్న వర్షానికే కాలనీలు నీట మునిగిపోయాయి. దీంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లపైకి మురుగునీరు వచ్చి దుర్వాసన రావడంతో నడుచుకుంటూ వెళ్లేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇంట్లోకి
వాళ్ళకి అవి కూడా మోర్ నీళ్ళే, అవి కాదు ఇవి కాదు, మోర్ నీళ్ళు వస్తున్నాయి. ఇక ఎట్లా చేయాలి మేము? చిన్న పిల్లలు, మా కొడుకు అయితే ఇల్లు కాల్ చేసిపోయిండు, అయితే వస్తలేరు. మరి ఎవరు చేస్తారో ఇక మాకు తెలియదు. ఎందుకంటే ఈ వర్షం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అసలేమో బోరింగ్ లో నీళ్ళు వస్తలేవు, కడుక్కుందామన్నా కూడా. 2023 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి మేమైతే ఇక్కడ ఉన్నాము. 30 years నుంచి అయితే ఈ ప్రాబ్లం రాలే. ఎప్పుడైతే ఈ రోడ్ అది ఈ నాలా అయితే చిన్మయ్ స్కూల్ ది నాలా అక్కడ బంద్ చేసినారో మాకు అక్కడ వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ వస్తున్నాయి, మొత్తం ఇంట్లో పోతున్నాయి. ఇప్పుడు అది మాకు ఈ ప్రాబ్లం వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి. బియ్యం కానీ ఇవన్నీ ఏమైనా కింద పెట్టుకున్నా అంటే మొత్తము తడిచిపోతున్నాయి, ఉండలేకపోతున్నాము. మొత్తము స్మెల్. దీంతో ఒక్క చిన్న 5 minutes వాన పడ్డందుకే మాకు అక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ ఫుల్ వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్. వాళ్ళు ఇంకా డ్రైనేజ్ మొత్తము మా వాటర్ మాకే వస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇది క్లియర్ అవుతుందా లేదా, మరి ఏంది, దీన్ని సాల్వ్ చేస్తారా లేదంటే మరి ఎక్కడికి రమ్మంటే ఆడ ధర్నా చేయమంటే చేస్తాం. ఉండలేకపోతున్నాం. ఇప్పుడు మా బ్రదర్ ఇక్కడ కింద ఉంటాడు, నేను పైన ఉంటా. ఆయన ఉండలేక కాల్ చేసే. ప్రకాశం జిల్లాలోని ఐటీఐ విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్లో శిక్షణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఇన్ఫోసిస్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రత్యేక బస్సును జిల్లా కలెక్టర్ అన్సారియా ప్రారంభించారు. ఒంగోలు ఐటీఐ కళాశాల వద్ద బస్సును ప్రారంభించిన కలెక్టర్ అనంతరం లోపలికి వెళ్ళి ఏ అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ను అడిగి తెలుసుకున్నారు. సో నేను డిజైన్ చేసుకుని, నేను ప్రింట్ చేసుకుని, నేను ప్రాజెక్ట్ చేసుకుంటాను. సో మెయిన్లీ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ కోసం వీఆర్ యూజింగ్ 3D ప్లాస్టిక్ అనే ఫిలమెంట్. ప్లాస్టిక్ ఫిలమెంట్ ఇన్పుట్ ఇస్తాం సైడ్కి. సో ఇచ్చిన తర్వాత హీట్ చేస్తాం. సో ఇంత థిక్నెస్ ఉన్న ఫిలమెంట్ హీట్ అయ్యి ఇంత సన్నగా వస్తుంది. సో అది ఏం చేస్తుందంటే లేయర్ బై లేయర్ ప్రింట్ అవుతూ ఉంటుంది. సో అందుకే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో మనకి ఇలా ఫైన్ ప్రోడక్ట్స్ అనేవి జరగడం కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇది మనకు అరౌండ్ 8.5 hours ఎస్ కంటిన్యూస్లీ. అండ్ ఇది 8 hours 45 minutes. సో వాళ్ళకి డైరెక్ట్గా ఇది స్కిప్ చేస్తాం, డైరెక్ట్గా ఐఓటీకి వెళ్తాం. అంటే స్కూల్కి అనుకోని స్కూల్లో ఈ కిట్ అనమాట. సో ఒక చిన్న బేసిక్ సర్క్యూట్ ఏంటి, అసలు సర్క్యూట్ వాడే సర్క్యూట్, ఒక సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది, ఆ స్క్రాచ్ నుంచి ఈ కిట్ వాడతాం. అండ్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్ అండ్ ఆ బ్రెయిన్ అనేది దీనిపైన పెడతాం. సో ఒక రోవర్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది మేము కస్టమైజ్ చేసుకున్న బోర్డు. సో ఇందులోనే మనకు మోటార్ డ్రైవర్స్, ఐసీస్ అన్నీ అన్నీ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క డిఫరెంట్ పార్ట్స్ తీసుకెళ్ళాలి. అగైన్ అక్కడ క్లమ్జీ అయిపోతుంది. నేర్చుకోవడమే ఫస్ట్ టైం, మళ్ళీ ఇవన్నీ అంటే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ఒక సింగిల్ ప్యానల్ పైన ఇవన్నీ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనం బ్లూటూత్ ఆర్సీ కార్, రిమోట్ కంట్రోల్ కార్ ఉంటుంది, అది చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఈ బోర్డుతో. స్ప్రింగ్ బోర్డ్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మూవింగ్ వెహికల్ అనేది ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ మన జిల్లాకు వచ్చింది. సో మన జిల్లాలో ఒక 15 to 17 days ఇప్పుడు అలాట్ చేసి ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్, ముఖ్యంగా ఐఓటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వారి దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్స్ ఇవి అన్నీ కూడా మనకు పిల్లలకు సులభంగా వారికి నేర్పించాలి. అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా పిల్లలకు వారికి తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ అవగాహన వారికి ఇచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇంకా ఫర్దర్గా ఫ్రీ కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేయడం. సో బేసిక్గా అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఈ బస్ అన్నది కవర్ చేస్తుంది. కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 2 days అయినా అక్కడ ఒక ప్లేస్లో ఉంది. పిల్లల్ని ఇప్పుడు ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం ఎక్కువ ఐటీఐ స్టూడెంట్స్, అదేవిధంగా మనకు స్కిల్ హబ్స్లో నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాము. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా టార్గెట్ చేస్తాము. సో వారికి టెక్స్ట్ బుక్తో పాటు ఇది ప్రాక్టికల్గా వారికి ప్రాజెక్ట్ చేసి చూపించడం వలన వారికి ఒక సైంటిఫిక్ టెంపర్, వారికి ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది. అది పిల్లలు కూడా ఎక్కువ ఇలాంటి కోర్స్ని ఇప్పుడు ఏదైతే డిమాండింగ్ కోర్సెస్ అంటే ఏఐలో ఉన్నాయో వారికి అలాంటి కోర్సెస్ని చేయడానికి మోటివేట్ చేసి
ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని ఓ మట్టి మిద్దె ఇల్లు అకస్మాత్తుగా కూలిపోయింది. బిల్డింగ్ ముందు ప్రాంతం ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ముద్దగా నానిన మిద్దె ఒక్కసారిగా కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. పడింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నగరవాసుల కోసం సమ్మర్ ఉత్సవ వేళ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో 100 రూపాయలతో ఫ్లైట్ ఎక్కిన అనుభూతితో పాటు దుబాయ్ లొకేషన్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పిల్లలు పెద్దలకు కావలసిన షాపింగ్ మాల్స్తో పాటు సరదాగా కాలక్షేపం చేయడానికి వివిధ రకాల గేమ్స్ ఏర్పాటు చేశారు. ఎంటర్టైన్మెంట్తో పాటు దుబాయ్లో ప్రత్యేకంగా లభించే వివిధ రకాల వస్తువులతో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేశామని, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇగో ఇదైతే మనకు తిరుగుతున్నది. పిల్లలు అయితే అట్లా కూర్చుని వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం అంటే ఒక రౌండ్ అంటే మనకి ఇప్పుడైతే విలువ 5 నుండి 10 రౌండ్లు. ఆ లైటింగ్ అయితే మనం చూసుకోవచ్చు. లైటింగ్ ఎగ్జాక్ట్లీ చేసిరు. అయితే ఇప్పుడు మనం ఆడున్న పిల్లలు అయితే చూద్దాం, జూమ్ చేద్దాము. ఇక జూమ్ చేశాను భయ, చూడండి పిల్లలు ఎట్లా ఉన్నారు అనుకుంటున్నావు. తిరిగి ఆనందపడుతున్నారు. మనం దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూద్దాం. నేను మిర్జా రఫీక్ బేగ్, హైదరాబాదీ వాసిను. సమ్మర్ ఉత్సవ మేళా 2025 ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం మేము కొత్త థీమ్ నుంచి వచ్చాము. ఎందుకంటే సమ్మర్ ఉత్సవ మేళా 2025లా లాస్ట్ టైం కశ్మీర్ క్రియేట్ చేశాము. ఈ సంవత్సరం దుబాయ్ సిటీ తయారు చేశాము. దుబాయ్ సిటీ అంటే ఫస్ట్లా ఏముంటుందంటే ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కి మీరు 100 రూపాయల టికెట్ తీసుకుంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుపోయి బుర్జ్ ఖలీఫా, అండర్ వాటర్ ఫిష్ టన్నల్ కూడా ఉంది. బుర్జ్ ఖలీఫా, ఇంకా తర్వాత మెరికల్ గార్డెన్, ఎలియన్స్ సెటప్ ఉంది. అన్నీ తిరిగి వచ్చి మీరు ఒక టికెట్ తీసుకున్న తర్వాత ఈ ఎగ్జిబిషన్లో 200-200 షాప్స్ కూడా ఉన్నాయి. హ్యాండీక్రాఫ్ట్ అండ్ డెకరేషన్, ఇంకా ఫుడ్వేర్స్, రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ టాయ్స్ ఇటీసీ చాలా రకరకాల షాపింగ్ కూడా మీరు చేయవచ్చు. సమ్మర్ డ్రెస్ కలెక్షన్ కూడా ఇక్కడ ఉంటుంది, పెట్టే జరిగింది ఎగ్జిబిషన్లో. ఇంకా తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సమ్మర్లో అంటే పిల్లలు ఎవరైనా బయటికి వెళ్ళాలా, ఎంజాయ్ చేయాలా, తిరగాల అంటే మన పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్డు సిటీకి సెంటర్లో ఉంటుంది. అందు గురించి ఎవరు రావాలంటే దగ్గరే ఉంటుంది. ఈ టైమింగ్ కూడా బాగా ఎవ్రీడే 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ నడుస్తుంది. మీరు ఎవ్రీడే మన పిల్లలకి తీసుకొని రావచ్చు, తిరగచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో ఇంత మంచి ఎగ్జిబిషన్ మీకు ఎక్కడ ప్రెసెంట్కి సిటీలో ఎక్కడ లేదు. మనం ఎగ్జిబిషన్ అంటే పిల్లలకి హ్యాపీగా చూడాలని మేము కూడా కోరిక ఉంటుంది. మేము మీకు కొత్త ఐటమ్స్ తీసుకొచ్చి, కొత్త న్యూ ఏమో థీమ్ తీసుకొచ్చి అది చూపెట్టి సిటీలో తయారు చేయాలి, ఎట్లా చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధనవంతుడు పేదవాడనే తేడా లేకుండా అందరూ సన్నబియ్యం తినాలి. నారాయణగూడలో లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈదురుగాలులకు ఎగిరిపోయిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ రేకులు. కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రయోజనం లేదంటున్న ప్రయాణికులు. ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రంలో 18 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు. ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి సత్యప్రసాద్.
చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం 69 టీవీ తెలుగు.